ఈరోజు మనం తెలుసుకునే లెసన్లో ఆంధ్రప్రదేశ్ శిలలు. ఆంధ్రప్రదేశ్ శిలా వ్యవస్థ గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో విస్తరించి కొన్ని శిలలు అయితే ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలు అవి ఎలా ఏర్పడ్డాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో 6 రకాలైతే శిలలు ఉన్నాయండి. 6 రకాల శిలలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ శిలల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి ఆర్కియన్ వ్యవస్థ, రెండవది వచ్చేసరికి ధార్వార్ వ్యవస్థ, మూడవది వచ్చేసరికి కడప శిలలు, నాలుగవది వచ్చేసరికి కర్నూలు శిలలు, ఐదవది వచ్చేసరికి దక్కన్ నాపలు, ఆరోది వచ్చేసరికి రాజమండ్రి శిలలు. సో ఈ 6 రకాల శిలలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ది వచ్చేసరికి ఆర్కియన్ వ్యవస్థ. ఫస్ట్ది వచ్చేసరికి ఏర్పడిన శిల ఏంటంటే ఆర్కియన్ వ్యవస్థ. ఈ ఆర్కియన్ వ్యవస్థ భూపటలం ఎప్పుడైతే చల్లారబడిందో అప్పుడైతే శిల ఏర్పడిందండి. మన భూమి ఏర్పడిన కొత్తలో అయితే విపరీతంగా ఫైర్ అనేది ఉండేదండి భూమి. సో భూమి ఏర్పడిన సమయంలో విపరీతమైన వేడిగా అయితే ఉండేదండి. ఈ వేడిగా ఉన్న ఈ భూపటలం అంటే మన భూమి 3 ప్రకారాలండి. ఒకటి భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలం. భూపటలము అంటే మనం ఉంటున్న ప్రాంతం ఉండేది, మనం నివసిస్తున్న ప్రాంతము భూపటలము. భూప్రావారం అంటే కింద వాటరు అలాగే ఖనిజాలు అయితే లభ్యమవుతాయండి. భూకేంద్ర మండలం అంటే భూమి కింద అయితే మనకి ఫైర్ ఉంటుందండి. ఈ భూమి కింద ఉన్న ఫైర్ అగ్నిపర్వతాల ద్వారా అయితే మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో మన భూపటలం ఎప్పుడైతే చల్లబడిందో అప్పుడైతే ఈ ఆర్కియన్ వ్యవస్థ అనేది ఏర్పడిందండి. ఈ ఆర్కియన్ వ్యవస్థలో ఇది చాలా పురాతనమైన శిల అండి. ఇది పురాతనమైన శిలా వ్యవస్థ అండి. ఇది చాలా పురాతనమైన శిలా వ్యవస్థ అండి. ఈ శిలలో దీనిని అగ్ని అవక్షేప శిలల యొక్క రూపాంతర శిలలు అంటారు. ఎప్పుడైతే ఒక అగ్నిపర్వతం బ్లాస్ట్ అయిందో ఆ లావా అనేది ప్రవహిస్తూ ఉంటుందండి. ఆ లావా అనేది గట్టిపడి సారవంతమైన నేలగా మారడానికి మినిమం మనకి 2000 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఈ భూమి ఏర్పడినప్పుడు ఇదంతా కూడా ఒకప్పుడు ఈ భూగోళం మంటగా ఉండేదండి. ఇది చల్లబడిన తర్వాత సారవంతమైన మట్టిగా అయితే ఏర్పడింది. ఈ యొక్క శిలలో మనకి ఏం లభిస్తాయంటే ఇనుము, బంగారము, మాంగనీస్ అయితే లభిస్తాయండి. ఈ యొక్క శిలలో మనకు లభించేవి ఏంటంటే ఇనుము, బంగారము, మాంగనీసు అలాగే రాగి, సీసం ఇవైతే మనకు లభిస్తాయండి. సో ఈ యొక్క శిలల్లో అయితే మనకి ఇవి లభిస్తాయి. ఈ ఆర్కియన్ శిల 2/3 వంతు నీస్ అనేది ఆక్రమించి ఉందండి. 2/3 వంతు అయితే మనకి నీస్ అనేది ఆక్రమించబడి అయితే ఉంది. ఈ శిలలో శిలాజాలు అనేవి ఏమీ కనబడవు. శిలాజాలు అనేవి కూడా ఏమీ ఉండవండి ఈ శిలలో కేవలం మనకి రాగి, బంగారం లాంటివి అయితే మనకు లభిస్తాయి. సో మనకి దొరికే బంగారం, రాగి అన్నీ కూడా ఆర్కియన్ వ్యవస్థలో అయితే మనకు లభ్యమవుతాయి. సెకండ్ వన్ వచ్చేసరికి ధార్వార్ వ్యవస్థ అండి. రెండవది వచ్చేసరికి ధార్వార్ వ్యవస్థ, ఇంకా చెప్పాలంటే ధార్వార్ శిలలో కూడా అనొచ్చు. ధార్వార్ శిలల్లో ఇది
అతి పురాతనమైన అవక్షేప శిల అండి ఇది పురాతనమైన శిల, అగ్ని అవక్షేప శిల అండి ఇది శిల యొక్క రూపాంతర శిలలు. ఈ శిలల్లో మనకి ఏం లభ్యమవుతాయంటే మనకి నీసు, ఇందులో మనకి లభించేవి ఏంటంటే ఇనుము లభిస్తుందండి బాగాని. ఈ ధారవార వ్యవస్థలో మనకు లభించే ముఖ్యమైన ఖనిజం ఏంటంటే ఇనుము లభిస్తుందండి బాగాని. ఈ ఇనుము లభిస్తుంది. ఈ శిల అనేది మన ఆంధ్రప్రదేశ్లో, మన ఏపీలో విజయనగరం, ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ యొక్క విస్తరించి అయితే ఉందండి. సో ఉమ్మడి విజయనగరం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ ధారవార వ్యవస్థ అనేది శిల అయితే ఉంది. ఈ శిలలో మనకి ఇనుము అనేది బాగా లభిస్తుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కడప శిలలు. కడప శిలల్లో మనకి ఏం లభిస్తాయంటే ముఖ్యంగా మనకి ఇనుము, మాంగనీసు, అలాగే రాగి, కోబాల్ట్, ఆస్బెస్టాస్ మొదలైనవి అయితే లభిస్తాయండి. ఈ శిల అనేది ఆంధ్రప్రదేశ్లో వీటిని మొదటిసారిగా కడపలో అయితే అధ్యయనం చేశారు. ఈ శిలని కడపలో అధ్యయనం చేయడం వల్ల కడప శిల అంటారు. కడపలో దీని గురించి అధ్యయనం చేశారండి. దీని గురించి అధ్యయనం చేయడం వల్ల దీనిని కడప శిలలు అంటారు. అందువల్ల దీన్ని ఏమంటారంటే కడప శిలలు అని పేరు పెట్టారండి. ఈ కడప శిల అని పేరు ఎలా వచ్చిందంటే కడప జిల్లాలో దీన్ని మొట్టమొదటిసారిగా దీని గురించి అయితే సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత దీనికి కడప శిలలు అని అయితే పేరు అయితే పెట్టడం జరిగిందండి. ఈ యొక్క కడప శిలలోకి ఈ యొక్క పేరు అనేది వచ్చింది. ఇది చాలా ప్రాచీనమైన శిల అండి. ఇది ప్రాచీనమైన అవక్షేప శిలలు అండి ఇవి. ఈ శిలల్లో మనకి క్వార్జు, సున్నప్రాయి అనేది కూడా లభిస్తాయి. ఏం లభిస్తాయంటే అంతే మనకి ఖనిజాలు లభించడంతో పాటు ఇంకా ఏం లభిస్తాయండి, ఇసుక రాయి, అలాగే సున్నపు రాయి అనేది మనకైతే బాగా లభిస్తాయండి ఈ శిలలోని. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి కర్నూలు శిలలు. ఈ కర్నూలు శిలల్లో మనకి లోహ ఖనిజాలు అనేవి ఏమీ ఉండవు. ఉండవండి. లోహ ఖనిజాలు మనకి ఇందులో ఏమి దొరకవు. ఇందులో మనకి ఈ ఖనిజాల్లో మనకి ఏమైతే విస్తరించి ఉన్నాయంటే సున్నపు రాయి మరియు ఇసుక రాయి అనేది విస్తరించేది ఉన్నాయి. సున్నపు రాయి, ఇసుక రాయి అయితే మనకి విస్తరించి అయితే ఉన్నాయండి. కానీ ఆభరణాలు, గ్లాస్ తయారీ కావాల్సిన ముడి పదార్థాలు అనేవి వేరువేరుగా లభిస్తాయి ఇందులో అండి. అలాగే ఈ యొక్క శిల కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రమే ఉన్నాయండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ యొక్క శిలలు అయితే ఉన్నాయి. అది ఉమ్మడి కర్నూలు అయితే కర్నూలు, నంద్యాల. సో కర్నూలులో సగం పార్ట్ విడదీసి ఇంకో జిల్లా ఏర్పాటు చేశారు, అది నంద్యాల. సో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రమే లభిస్తాయి ఈ కర్నూలు శిలలు. ఇందులో లోహ ఖనిజాలు ఏమి ఉండవు, ఇసుకరాయి, సున్నప్రాయి అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి దక్కన్ నాపలు. దక్కన్ నాపలు ఇది మెసోజోయిక్ యుగం చివరి కాలంలో క్రిటేషన్ కాలంలో
భారత ద్వీపకల్ప ప్రాంతంలో అయితే భూపటలంలో విదరాల గుండా అయితే ఈ యొక్క శిల అనేది ఏర్పడిందండి. ఇందులో లావా ఎప్పుడైతే బహిర్గతం అవ్వడం వల్ల ఈ దక్కన్ను లావా ప్రాంతం అయితే ఏర్పడింది. ఇది ఒక్కొక్క సమయంలో ఒక్కో రకాలుగా ప్రవహించడం వల్ల ఈ లావా పొర మీద పొర ఏర్పడి ప్రవహించడం వల్ల ఈ యొక్క పొర ప్రవహించి కొసల భాగంలో మెట్లగా ఆకారంగా అయితే ఈ యొక్క శిల అయితే ఉంటుందండి, మెట్ల ఆకారం టైప్ లాగా. అందువల్ల దీన్ని ట్రాప్స్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే ట్రాప్స్ అంటారు. ఈ దక్కన్ నాపలు అనేది మెసోజోయిక్ కాలంలో మెసోజోయిక్ యుగ చివరి కాలం క్రిటేషియన్ కాలంలో భారత ద్వీపకల్ప ప్రాంతంలో భూపటలలో లావా అనేక పొరలుగా ప్రవహించడం వల్ల ఇక్కడ చివరి భాగంలో మెట్లుగా అయితే ఏర్పడి ఉన్నదండి. ఇలా ఏర్పడడం వల్ల కొసల భాగంలో మెట్లుగా ఏర్పడడం వల్ల వీటిని ఏమంటారంటే ట్రాప్స్ అని అంటారు. ఈ యొక్క ఏర్పడ్డ శిలల్లో మనకి ఎక్కువగా లభించే ఖనిజం ఏంటంటే బసాల్ట్ అయితే మనకి లభిస్తుందండి ఈ యొక్క శిలలో కనిపించేది. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే విస్తరించి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, అలాగే నెక్స్ట్ ప్రకాశం జిల్లా, అక్కడక్కడైతే ఈ యొక్క శిలలు అయితే విస్తరించి ఉన్నాయండి. నెక్స్ట్ చివరి ఉన్న శిలలు ఏంటంటే రాజమండ్రి శిలలు. రాజమండ్రి శిలలు. దక్కన్ ట్రూప్ ఎప్పుడైతే మనకి ఏర్పడిందో 4 కోట్ల సంవత్సరాలు తూర్పు తీర ప్రాంతం అంటే ఈ దక్కన్ ట్రూప్ ఇలా ఏర్పడడం వల్ల తూర్పు తీర ప్రాంతాల్లో మనకి సముద్రం ఉప్పొంగి కొద్దిగా భూభాగం అయితే ఆక్రమించడం జరిగిందండి. ఈ విధంగా దీని స్థానంలో మనకి ఏమైతే లభించాయంటే సున్నము మరియు ఇసుక మట్టి అవక్షేప శిలలు అయితే ఏర్పడ్డాయి. ఈ మట్టి అవక్షేప శిలలు ఏర్పడడం వల్ల ఇది తాడేపల్లిగూడెం, అలాగే జాగర్లమూడి, నూజివీడు, తుని, రాజమండ్రి, సంగం కావలి ప్రాంతాల్లో అయితే రాజమండ్రి శిలలు అనేవి విస్తరించి ఉన్నాయండి. ఈ యొక్క రాజమండ్రి శిలలు అనేవి ఆయా ప్రాంతాల్లో పెట్రోలియం సహజవాయువులు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ యొక్క శిలల్లో మనకి ఎక్కువగా లభించేవి పెట్రోలియం, అలాగే సహజ వాయువు. ఈ పెట్రోలియం సహజ వాయువు అనేది రాజమండ్రి శిలల్లో అయితే ఏర్పడడం అయితే జరిగిందండి. సో ఇవంటి శిలల ఆంధ్రప్రదేశ్ శిలా వ్యవస్థ. నెక్స్ట్ లెసన్లో మిగిలినవైతే తెలుసుకుందాం.